మిత్రులందరికీ నమస్కారం. నా వేదగిరి ఛానల్లో ఈరోజు నేను మాట్లాడే అంశం పెళ్లి భోజనాలు. సరదాగా ఏదో మాట్లాడదాం అనిపించింది. ఎందుకంటే నిన్న మొన్న ఒక పెళ్ళి అటెండ్ అయ్యి వచ్చాను. అసలు ఈ పెళ్లి భోజనాల్లో ఎన్నో ఐటమ్స్ పెడుతూ ఉంటారు. ఈ ఐటమ్స్ అన్నీ మనం తినగలమా? అన్ని ఐటమ్స్ తినగలమా? మీ అందరూ ఊహించాలి. అంటే ఎలా ఖర్చులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఒకప్పుడు చక్కగా కమ్మని తెలుగు భోజనం తింటూ ఎంజాయ్ చేసిన మా చిన్నప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద లడ్డు కూడా ఇచ్చేవాళ్ళు. అలాంటి భోజనాలు చేస్తూ ఈ రోజున మనం అనేక వంటకాలని ఇంట్రడ్యూస్ చేసి పెళ్ళిలో భోజనాల రూపంలో పెడుతూ ఉన్నారు. అయితే ఆఖరిలో మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న కట్ ఫ్రూట్స్ తింటామండి. దీని మీదనే ముఖ్యంగా మాట్లాడాలనుకున్నాను నేను. ఈ కట్ ఫ్రూట్స్లో వచ్చేసరికి ఏమవుతున్నదంటే అనేక రకాల ఫ్రూట్స్ కట్ చేసి పెడతారు. ఓకే, బాగానే ఉంటుంది. డేట్స్, ముఖ్యంగా ఈ డేట్స్ ఎవ్వరూ కూడా తినకండి. ముఖ్యంగా మనలాంటి సామాన్యుల మ్యారేజ్లు, సామాన్య కుటుంబంలో జరిగేటువంటి మ్యారేజ్ల్లోకి వెళ్తుంటాం కదా, అక్కడ డేట్స్ తినకండి. ఎందుకంటే ఈ డేట్స్ అన్నీ కూడా, డేట్స్ అంటే ఏం లేదండి, ఖర్జూరం ఇంపోర్టెడ్ ఖర్జూరాలు అనమాట ఇవన్నీ. ఈ ఖర్జూరాలు ఎక్స్పైర్ అయ్యి, అలాగే చాలా కాలం క్రితం ఇంపోర్ట్ చేసినటువంటి ఖర్జూరాలు మంచివన్నీ సాగ్రిగేట్ చేసేసి సూపర్ బజార్లకు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఖర్జూరాలు ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళల్లో పెట్టేస్తున్నారు. ఎలాగోలో తింటారులే, ఎవరు చూడరులే. అసలు 1-4 ఖర్జూరాలు తిన్నా సరే ఇవి వదిలించుకోవాలి అనే టైపులో ఇలాంటి ఖర్జూరాలు పెళ్ళిలో పెడుతున్నారు. కట్ ఫ్రూట్స్లో ఒక భాగంగా. ఇందులో ఎందుకు చెబుతున్నాను అవి తినొద్దు అనేటువంటి విషయం ఏంటంటే, మీరు అవి ఒలిచి చూసినప్పుడు లోపల బూజు పట్టి ఉంటుంది. నల్లగా బూజు పట్టి ఉండొచ్చు, లేదా వామ్స్, పురుగులు కూడా ఉంటాయి. ఇది నగ్న సత్యం అండి. నిన్న చూశాను, అంతకుముందు ఒక మ్యారేజ్లో కూడా చూశాను. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఆరోగ్యం కాపాడుకునే విషయం మనదే కదండి. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పారు, మోహన్ వంశీ గారు, డాక్టర్ గారి పేరు కూడా చెప్తున్నాను. ఈజ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ ఆన్కాలజీ, క్యాన్సర్ ప్రాబ్లమ్స్కి స్పెషలిస్ట్. ఆయన సొంత హాస్పిటల్ కూడా ఉంది. ఆయన చెప్తుంటారు, మైదాకు సంబంధించినవి, ప్రాసెస్ ఫుడ్స్ సంబంధించినవి ఏవి కూడా తినకండి అని. ఉదాహరణకి మనకు రుమాల్ రోటీ ఉంది, అది మైదాతో చేస్తారు. నాన్ ఉంటుంది, మైదాతో చేస్తారు. ఇలాంటి పదార్థాలు ఏవి కూడా తినకండి. ఎందుకంటే ఆ మైదా పిండిలో చాలా కెమికల్స్ కలిసి ఉంటాయి, మన శరీరానికి పనికిరానటువంటివి. ఇవన్నీ తినకండి. చక్కగా మీకు ఆరోగ్యకరమైనటువంటి మాత్రమే పెళ్ళిళ్ళలో తినండి. హాయిగా ఇంటికి వచ్చి సుఖంగా ఉందాం. ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను. మన్నించాలి, వీడెవడరా ఏమి తినొద్దంటాడు అని. తినండి, కానీ మీ ఆరోగ్యానికి మంచి చేసే ఐటమ్స్ ఏవైనా తినొచ్చు, తప్పులేదు. కానీ జాగ్రత్తగా ఉండండి. అది ఒకసారి ఆరోగ్యం పాడైందంటే మనకు డబ్బులు ఎంతో ఖర్చు అవుతాయి. అది తగ్గించుకోవడానికి ఏం అక్కర్లేదండి. చిన్న స్టమక్ ఇన్ఫెక్షన్ వస్తేనే మనకు 1000 రూపాయలు మినిమం అవుతుంది. ఆరోగ్యం పాడైతే స్టమక్ ఇన్ఫెక్షన్ నేను చెప్పింది 1000 రూపాయలు మినిమం అండి. డాక్టర్కి ఒక 500, మినిమంలో వేసుకున్న ఒక 500 మెడిసిన్స్. ఆ యాంటీబయాటిక్స్ వేసుకొని మన ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటాం. విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.